This is about Telangana Global Rising Summit. Telangana Rising Summit ku తరలిరండి, ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి. ఇప్పుడు ఏ మంత్రిని అడిగినా సరే, ఏ ప్రభుత్వ అధికారిని కదిలించినా సరే ఈ మాటలే వినిపిస్తున్నాయి, ఈ ట్యాగే వినిపిస్తోంది. డిసెంబర్ 8th and 9th డేట్స్లో హైదరాబాద్లో ఇటు ఫ్యూచర్ సిటీలో జరిగే సమ్మిట్ పై రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలను పెట్టుకుంది. ఈ ప్రపంచ స్థాయి సమావేశం ద్వారా తెలంగాణకు కోట్ల రూపాయల పెట్టుబడులు సైతం సాధించాలనేది ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీస్ను సైతం ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. 2 రోజుల సమావేశంలో పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు పాలుపంచుకోబోతున్నారు. మరి ఈ సమ్మిట్ ద్వారా ఇటు పెట్టుబడులకు తెలంగాణ నిజంగానే గమ్యస్థానం అవ్వబోతుందా? హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్తో అసలు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి? ఈ సమ్మిట్తో ఫ్యూచర్ సిటీకి ఎలాంటి లబ్ధి చేకూరబోతోంది? సమ్మిట్ నిర్వహించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి? దాని గురించి డిస్కస్ చేద్దాం. సార్, గ్లోబల్ రైజింగ్ దీనికి సంబంధించి ఫస్ట్ నుండి ఇటు సీఎం ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ రైజింగ్ అనేది ఆయన నానుడిగా వినిపించింది. అండ్ థర్డ్ సిటీ రాబోతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ థర్డ్ సిటీ ఇన్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? సంతోషమే కదా, ఈ తెలంగాణ రైజ్ అయితే ఎవరికి అభ్యంతరము? అందువల్ల కానీ సమ్మిట్లు అవసరమే కాదని ఎవరు అన్నారు? పెట్టుబడులను ఆహ్వానించాల్సిందే, దానికి తగిన బ్రాండింగ్ అవసరం, ఇవన్నీ ఎవరు కాదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది, మీకు ఇది ఎంత అవసరమో అది మాత్రమే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. మీకు 2004కు ముందు మీకు పెద్ద ఎత్తున ఇండియా షైనింగ్ అని బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం క్యాంపెయిన్ చేసింది. ఏమైంది? బీజేపీ ఓడిపోయింది 2004లో. మీకు 2004కు ముందు చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. బిల్ గేట్స్ను, బిల్ క్లింటన్ పట్టుకొచ్చారు. ఏమైంది? 2004 ఎన్నికల్లో ఓడిపోయారు, మనం మర్చిపోకూడదు. సో అందువల్ల మీకు అమరావతి పైన పెద్ద ఎత్తున ఇప్పుడు ఫ్యూచర్ సిటీ లాగా అమరావతి పైన చంద్రబాబు నాయుడు మామూలు హైప్ ఇవ్వలేదు. 2014-19 రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా బలంగా ఉన్న సమయంలో కూడా అల్టిమేట్గా ఏమైంది? అమరావతి గడ్డపైన టీడీపీ ఓడిపోయింది, మంగళగిరి సీటు ఓడిపోయింది, తాటికొండ సీటు ఓడిపోయింది. సో అందువల్ల మీకు ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పగలను నేను. అందువల్ల తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ ఆహ్వానించాలి, పెట్టుబడులను ఆహ్వానించాలి, అనుమానమే లేదు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి, దానికి అవసరమైన బ్రాండింగ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి మెస్సీలు ఫుట్బాల్ ఆడడం ఆ రకమైన బ్రాండింగ్లో భాగము. ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ద అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, గ్రాస్ రూట్స్లో ప్రజలు మాకు ఈ ప్రభుత్వం వల్ల సంతృప్త స్థాయిలో మెరుగయ్యాము అనే భావన కలగకపోతే ఇవన్నీ ఏవి పనిచేయవు. అందువల్ల ఈ పరిణామాలను ఆహ్వానించాలి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. పెట్టుబడులు వస్తే సరిపోదు, ఉపాధి పెరగాలి. పెట్టుబడులు వచ్చి కంపెనీలు బాగా లాభాలు పొందాయనుకోండి, డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ప్రజల జీవితాల్లో మార్పు రాదు. ప్రజల జీవితాల్లో మార్పు రాంది ప్రజలు ఓట్లేరు. అందువల్ల ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ది లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. సో ఆ చివరి పౌరునికి అందాలి. అందాలి అంటే మెరుగైన విద్య, మెరుగైన ఆరోగ్యము, నాణ్యమైన ఉపాధి, ఒక నైపుణ్యము, వారి జీవితాల్ని మార్చగలిగే ఆదాయం కలగాలి. ఇవేవి లేకుండా మన హైప్ మీదనే రాజకీయాలు నడపలేము. అందువల్ల హైప్ అవసరం, అందువల్ల పెట్టుబడులు రావడం అవసరం, పెట్టుబడులు ఆహ్వానించాల్సిందే. కానీ అల్టిమేట్గా అది ప్రజల జీవితాల్లో మార్పులు తేనప్పుడు అది రాజకీయంగా కూడా ఎదురుగాలి వీస్తుందానికి నేను ఇండియా షైనింగ్ ఉదాహరణ చెప్పాను, చంద్రబాబు నాయుడు అనుభవం చెప్పాను, 2 సార్లు చంద్రబాబు నాయుడు అనుభవం. అందువల్ల ప్రజలు చాలా ఆస్పిరేషనల్గా ఉంటారు. ఇప్పుడు 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఇన్నోవేటివ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరు అమలు చేయలే. కానీ ఏం జరిగింది? 2009లో అత్యవసర మార్కులతో రాజశేఖర రెడ్డి బయటపడ్డాడు. అందువల్ల ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన కన్సర్న్స్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్తో పాటు తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ పీపుల్స్ ఇన్కమ్స్ రైజ్ కావాలి, తెలంగాణ ప్రజల ఆదాయాలు రైజ్ కావాలి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఒక మైక్రో లెవెల్లో, అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు ఏంటంటే మ్యాక్రో లెవెల్లో, సర్ఫేస్ లెవెల్లో పనిచేస్తాయి, గ్రౌండ్ క్షేత్రస్థాయిలో పనిచేయవు. వ్యవస్థలన్నీ కూడా సర్ఫేస్లో ఉంటాయి. సర్ఫేస్లో టింకరింగ్తో సరిపోదు. క్షేత్రస్థాయిలో ఉదాహరణకు ఒక గ్రామం తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రామంలో ఉన్న ప్రజలేంటి, వారికి ఉన్న ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఒక ఏడాదిలో వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగు కావాలి, ఏం చేయాలి?
మీకు వారి జీవితాల్లో ఏ రకమైన మార్పు తేవాలి. ఆ గ్రామంలో మత్స్యకారుడు ఉంటే చేపల ఉత్పత్తి ఎలా పెంచాలి, చేపల మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆ గ్రామంలో ఇంకో వృత్తిదారు ఉంటే ఆ వృత్తిదారుని ఆదాయం ఎలా పెంచాలి, ఆ గ్రామంలో 10 మంది యూత్ ఉంటే వాళ్ళకి ఏ రకమైన స్కిల్ ఇవ్వాలి. అలా క్షేత్రస్థాయిలో మైక్రో గ్రోత్ అంటాం. ఆ ఫోకస్ లేకపోతే ఈ మ్యాక్రో లెవెల్ హడావుడి ఏమవుతుందంటే ఆస్పిరేషన్స్ ఇంకా పెంచుతుంది. అందువల్ల అప్పుడు జరగాల్సినటువంటి అభివృద్ధి ఎంత జరుగుతుందనే క్వశ్చన్, అభివృద్ధి ఒకటే కాదు, అభివృద్ధి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. డెవలప్మెంట్ ఈజ్ నాట్ మ్యాక్రో లెవెల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఎంత పెట్టుబడులు వచ్చింది ఒకటే ఇండికేటర్ కాదు. ప్రజల ఆదాయాలు ఎంత పెరిగాయి అన్నది రియల్ ఇండికేటర్. తర్వాత ఇటు రిలయబుల్ ఆన్ యూత్ అనేది కూడా ఇట్స్ టూ మచ్ రిలయబిలిటీ ఇస్ దేర్. సో దానికి సంబంధించి అంటే ప్రెసెంట్ ఏఐ మీద ఎక్కువగా, ఏఐ అండ్ టెక్ మీద ఎక్కువగా ఇటు గ్లోబల్ సమిట్లో ఆబ్వియస్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు ఎడ్యుకేషన్ వైజ్ ఎటువంటి మార్పులు తెస్తే బెటర్ ఉంటుందని అనుకోవాలి ఫర్ ద పీపుల్. వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే ఇది ఒక్కొక్క రంగాన్ని ఇప్పుడు దట్స్ ఎ 2047 మనకు ప్రభుత్వాలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. 2047 వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా, కాంగ్రెస్ అధికారంలో ఉంటుందా? 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని అన్నాడు. 2020లో చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు. 2019లో ఓడిపోయాడు, కరెక్ట్గా 1 year ముందు ఓడిపోయాడు. సో ఆయన 90sలో 2020 విజన్ అన్నాడు. ఆ తర్వాత 2004 నుంచి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా లేడు. తర్వాత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి 2020 రాకముందే ఓడిపోయాడు. సో ఎవరికైనా నా సలహా ఏంటంటే 2047 గోల్ ఉండడం తప్పలేదు. వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ ఉండడం తప్పలేదు. కానీ డెమోక్రసీ ఆపరేట్స్ డిఫరెంట్లీ. డెమోక్రసీ ఆపరేట్స్ విత్ ఎవ్రీ 5 years ఫేసింగ్ టెస్ట్. అందువల్ల మీకు 22 ఏళ్ళ టార్గెట్లు పెట్టుకుంటే మాత్రమే సరిపోదు. మళ్ళీ చెప్పేది తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఆహ్వానించాలని మొదలుపెట్టి నేను మాట్లాడుతున్నవన్నీ. ఆ నెక్స్ట్ 3 yearsలో ఏం జరగాలి, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 3 years? 3 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఎంతమందికి నైపుణ్యం కల్పిస్తాం, స్కూళ్ళు ఎలా మారుతాయి, ఈ 3 ఏళ్లలో ఏం మార్చచ్చు? డెఫినెట్గా ఒక్క వన్ ఇయర్లో కనుక ఒక బలమైన లీడర్షిప్ ఇచ్చి బలమైన విజన్ ఉంటే అసలు అద్భుతంగా స్కూళ్ళను మార్చచ్చు. మీకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ మేరకు చేయగలిగింది కొంత మేరకైనా. సో అందువల్ల టాంజిబుల్ ప్రోగ్రెస్ ఉండాలి, మీకు షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఉండాలి, అవుట్కమ్స్ ఉండాలి. కేవలం అవుట్లేస్ ఉంటే సరిపోదు, కేటాయింపులు పెట్టుబడులు కాదు, అవుట్కమ్స్ ఉండాలి. అన్నీ డబ్బే డిసైడ్ చేయదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఉదాహరణ మీరు స్కూల్ అన్నారు. ఇప్పుడున్న విద్యారంగ బడ్జెట్తోనే అద్భుతాలు చేయొచ్చు స్కూల్ ఎడ్యుకేషన్లో. సో మీకు ఆ రకమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి. సో ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారని. అందువల్ల అల్టిమేట్గా ప్రజల జీవితాల్లో మార్పు తేవడం ఎలా, ఆ లక్ష్యం కనుక లేకపోతే ఈ హడావుడు బాగానే ఉంటుంది ఉన్నంతకాలం. ఇది ఆస్పిరేషన్ పెరుగుతాయి, కానీ బ్రాండింగ్ పెరుగుతుంది. తెలంగాణ ఆల్రెడీ ఇట్స్ ఏ గ్లోబల్ డెస్టినేషన్ హైదరాబాద్. సో అందువల్ల అది అల్టిమేట్గా ఇట్ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ కదా. సో సార్, నెక్స్ట్ మనం అమరావతి గురించి మాట్లాడకపోతున్నాం, సేమ్ ఇలానే అబౌట్ ద క్యాపిటల్ సిటీ, బట్ దాని గురించి